19వ దావీదు కీర్తన చూస్తే మీకు ఒక విషయం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నాయి, పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రి రాత్రి జ్ఞానం తెలుపుతున్నాయి. వాటికి భాష లేదు, మాట లేదు. ఇప్పుడు వరకు మీరు ఏదైతే సృష్టిని చూసారో ఆ సృష్టి దేవుడు ఉన్నాడని మాత్రమే చెప్తారు. ఈ షర్ట్ వెనకాల ఒక టైలర్ ఉన్నాడని మాత్రమే తెలుస్తుంది. కానీ ఈ టైలర్కి ఎంతమంది పిల్లలో ఈ షర్ట్ చెప్పదు. ఈ టైలర్కి పెళ్ళయిందా లేదో షర్ట్ చెప్పదు. కాబట్టి అలాంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ టైలర్ గురించిన ఒక పుస్తకం నాకు కావాలి. అలాగే సృష్టిని చూసినప్పుడు సృష్టికర్త ఉన్నాడని మాత్రమే తెలుస్తుంది. కానీ ఆ సృష్టికర్త ఎలాంటి వాడో తెలియాలంటే ఐ నీడ్ ఎన్ ఇన్ఫర్మేషన్. ఆయన గురించి నాకు చెప్పబడిన ఒక లేఖనం అయితే నాకు కావాలి. అప్పుడు దీన్ని ఏమంటామంటే దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్. మీరు చూస్తారు, దేవుడు ఎలాంటి వాడో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నేచర్ ఏమో దేవుడు ఉన్నాడని మాత్రమే చెప్తుంది, కానీ ఆయన లక్షణాలు నేచర్ కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇన్ఫర్మేషన్ దేవుడిని ఇంకంతో చూపిస్తుంది. స్టిల్ దేవుడు నాకు మిస్టరీగా ఉండిపోతాడు. ఏం తెలుసా, దేవుడు అంటే ఎలాంటి వాడు చెప్తాడు. అలా ఆట ఇలా ఆట ఇలా ఆట. నానా సమయాల్లో నానా ప్రవక్తల ద్వారా వేరియస్ టైం వేరియస్ వేస్లో దేవుడు ఈ ప్రపంచాన్ని అప్రోచ్ చేయాడు, ఆయన గురించి చెప్పుకున్నాడు. స్టిల్ గాడ్ ఈజ్ మిస్టరీ. నాకు ఇన్ఫర్మేషన్ సరిపోదు, ఇంటెలిజెన్స్ సరిపోదు, ఇన్ఫర్మేషన్ కూడా సరిపోదు. ఇంకా నాకు తెలియాలంటే దేవుడు ఫ్లష్ చేసుకొని రావాల్సి వస్తుంది భూమి మీదకి. అందుకని ఐ నీడ్ ఇన్కార్నేషన్. శరీరం వేసుకుని చూస్తేనే కానీ అర్థమవుతుంది.